హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారండి? ఇక్కడ విజయవాడలో మేము ఉండే ఏరియా గుంటూరు సరౌండ్స్ ప్లేస్లో అయితే అసలు పరిస్థితి అనేది ఏమీ బాగాలేదు. ఇప్పుడు నేను దీనికి ఎంత ఫీల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ నేను ఒక ఇష్యూ ఫేస్ చేశాను కదా. సో దాని గురించి రెండు మాటలు చెప్తాను. నేను వెళ్ళేటప్పుడు అక్కడ జనాలందరూ అక్కడికి ఎలా వచ్చారో నేను కూడా అదే ఫీలింగ్తో ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాను. కానీ నేను అక్కడ కావాలని చెప్పేసి ఏమైద్దిలే అని చెప్పి ఎగశాలకి నేను వెళ్ళింది అయితే కాదు. మీరు ఈ విషయం అంతా తెలిసినప్పుడు మీరు చూసారు వీడియో. అంటే నేను తీసింది ఒక రోజు, పోస్ట్ చేసేది ఇంకో రోజు కదా. సో మీకు తర్వాత రోజు వచ్చింది, ఇది స్టార్టింగ్ రోజు జరిగింది అనమాట. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్పడానికి వచ్చాను అనమాట. చివరి వరకు చూడండి దయచేసి. చెప్పావా? నిన్న ఫ్లడ్స్ లో మేము ఇరుక్కున్నప్పుడు మాకు ఫేస్ చేసిన ఫీలింగ్ కానీ అది కానీ నాకు బాగా తెలిసి వచ్చిందండి. అందుకే ఐదుతోనే ఉన్నాం మేము. సడన్ గా నిన్న సాయంత్రం అది మాకు అంతా జరిగింది మొన్న అనమాట. మొన్న బాగా వరదలు వచ్చేసి ఎక్కడికక్కడ మునిగిపోయి మొన్నటి నుంచే జరుగుతుంది. నిన్న నాకు ఈవినింగ్ సింగ్ నగర్ నుంచి సింగ్ నగర్ అయితే పూర్తిగా మునిగిపోయిందండి. విజయవాడలో ఆ ప్లేస్ అనేది అసలు ఇక్కడ దాకేంది మొత్తం అసలు మాత్రమే. వాటర్ లో పాపం మనుషులందరూ కొట్టుకుంటూ వస్తున్నారు. జనాలు తాళ్ళేసి మరీ పట్టుకుంటున్నారు. ఆ వీడియో నేను మీకు షేర్ చేయలేను. నేను తర్వాత వీడియోలో చేస్తాను. ఇది కొద్దిగా ముఖ్యమైన వీడియో, అందుకని ఇప్పుడు షూట్ చేసి ఇప్పుడు పెట్టేస్తున్నాను. అది నేను మీకు తర్వాత పెడతాను. నిన్నటి వీడియోలోనే మీకు షేర్ చేయాలి లేదా పొద్దున్నే మీకు చెప్పాలి అని అనిపించింది. కానీ ఎవరు మనల్ని అప్రోచ్ అవుతారులే అనుకున్నాము. నిన్న మమ్మల్ని ఒక ఫ్యామిలీ అయితే అప్రోచ్ అయ్యారు. అక్క పిల్లలు ఫుడ్ కి అయితే ఇబ్బంది పడుతున్నారు, ఫుడ్ అది లేదక్క, మేము పలానా ఎత్తు ప్లేస్ లో పలానా వాళ్ళ ఇంట్లో ఉన్నాము, మీరు ఏమైనా ఫుడ్ అరేంజ్ చేయగలరా అని చెప్పేసి మమ్మల్ని అయితే అడిగారు అనమాట. సో మేమైతే వెళ్ళాము. మేము వాళ్ళ దగ్గర దాకా వెళ్ళలేకపోయాము. మధ్యలో నుంచి వాళ్ళకైతే ఫుడ్ అయితే చేరగలిగేలా చేసామన్నమాట. తర్వాత నుంచి కాంటాక్ట్స్ కూడా లేవు, ఎందుకంటే పవర్ కట్ అనమాట. పవర్ కూడా సప్లై లేదు. సో వాళ్ళకి ఛార్జింగ్ అవి లేవనుకుంటా. ఫోన్లు అయితే స్విచ్ ఆఫ్ అయిపోయాయి. ఇంకా వాళ్ళతో మనకి కమ్యూనికేషన్ అయితే లేదు. నాకు అమ్మాయి అదృష్టం కొద్ది ఇన్స్టాలో మెసేజ్ చేస్తే, మోస్ట్లీ నేను ఇన్స్టాలో మెసేజ్లు అప్పుడప్పుడు చూస్తాను, ఒక్కోసారి చూడను అనమాట. దేవుడు నాకు ఎందుకు ఆ టైంలో చూడాలనిపించింది. నేను ఇన్స్టా చూసాను, వాళ్ళది మెసేజ్ అయితే చూసుకొని వెంటనే వాళ్ళకైతే నా పర్సనల్ నెంబర్ షేర్ చేశాను. వెంటనే వాళ్ళైతే మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఫుడ్ అయితే అరేంజ్ చేసి ఒక్కరే వెళ్ళి ఫుడ్ అయితే అరేంజ్ చేసి వచ్చారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీలోనే ఒక 3 ఫ్యామిలీస్ కి అవసరం అయితే వాళ్ళ వరకే తీసుకెళ్ళాం. ఫస్ట్ ఒక్కరికి, తర్వాత అక్కడ చెప్పాక ఇద్దరికి తీసుకొని వెళ్ళాము. అలా ఫైనల్ గా చెప్పబోయేది ఏంటి అంటే ఇప్పుడు ఏంటో చెప్పావా? మేము మా వంతు అయితే అక్కడ ఫండ్స్ కలెక్ట్ చేసే వాళ్ళకైతే మా వంతుగా మేమైతే ఇచ్చామండి. ఎవరన్నా విజయవాడకి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు, ఫండ్స్ ఇవ్వాలి అన్న ఉద్దేశం ఉంటే, నమ్మకం లేదు, ఎవరు తీసుకుంటున్నారో ఎవరు చేస్తున్నారో తెలియదు కాబట్టి. ఫండ్స్ అంటే మీరు అనుకుంటున్నట్టుగా దేనికో కాదండి, వాళ్ళ ఫుడ్ కి, ఓన్లీ ఫుడ్ కి. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు ఏం జరిగిందో చెప్పండి. గుంటూరు నుంచి ఒకరైతే ఫోన్ చేశారు, మనకు తెలిసిన వాళ్ళు కూడా ఒక యూట్యూబరే. వాళ్ళు ఏం చేశారంటే, పలానా మా వ్యక్తి అక్కడ ఉన్నారు, ఫుడ్ 3rd ఫ్లోర్ లో ఉన్నారు, ఫుడ్ కి చాలా ఇబ్బంది పడుతున్నారు, మీకు దగ్గర అయితే మీరు ఏమైనా అరేంజ్ చేయగలరా అని చెప్పేసి మాకు ఫోన్ చేశారు. ముమ్మాటికి 100% చేస్తామని అయితే ఆవిడకి నమ్మకం ఇచ్చాము. కానీ వాళ్ళు షేర్ చేసిన అయితే అడ్రస్ ఏదైతే ఉందో అది మరీ కొట్టుమెట్టు అసలు వెళ్ళలేని సిచ్యువేషన్ లో అయితే ఉంది ఆ ఏరియా. వాళ్ళు 3rd ఫ్లోర్ లో ఉన్నారంట. ఫస్ట్ 2 ఫ్లోర్స్ అయితే ఎవరు జనాలు లేరు, సింగిల్ పర్సన్ ఉన్నారంట. అక్కడ ఫోన్లు లేవు, కరెంటు లేదు, ఏమీ లేదు. ఏమంటారు, పవర్ బ్యాంక్ లో నుంచి అబ్బాయి 10% అట్లా ఎక్కించుకొని వాళ్ళకి లొకేషన్ అనేది షేర్ చేశారంట. వాళ్ళు మాకైతే షేర్ చేశారనమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఎలాగో వెళ్తున్నాం కదా, మీకు ఒక మాట చెప్పి వెళ్దాం. ఎవరికైనా ఇవ్వాలి అని ఉంటే ఇదిగోండి, ఇక్కడ మేము ఫోన్ పే, గూగుల్ పే అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాము. ఎవరికైనా ఫండ్స్ ఇవ్వాలి అనిపిస్తే, బలవంతం ఏం లేదు, ఉపయోగపడటం కోసం మీరు ఏమైనా డబ్బులు అన్న మేము కూడా హెల్ప్ చేసేవాళ్ళం కదా, మేము చేయగలిగినంత వరకు చేసేవాళ్ళం కదా అని ఎవరైనా అనుకుంటారు అని చెప్పేసి ఇప్పటి వరకు మనం ఇలా ఎప్పుడు చేయలేదు. ఇంతకుముందు 2-3 ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం, కానీ మన వల్ల అయితేనే మనం చేసుకుంటూ వచ్చాము. నాకు అనిపించింది మనం రెస్పాండ్ అవుతున్నాం, ఎదుటి కూడా రెస్పాండ్ అవుతారు కదా. సో వాళ్ళకు కూడా ఇచ్చే మనస్తత్వం ఉంటది కదా, వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా, చెప్తే మంచిది కదా, వాళ్ళ వల్ల ఇంకో నలుగురికి ఉపయోగపడింది కదా అని చెప్పేసి. మీలో ఎవరికైనా సరే మా మీద నమ్మకం ఉంది, పర్వాలేదు వీళ్ళైతే ఇస్తారు అన్న ఫీలింగ్ మీకు గనక అనిపిస్తే గనక ఎటువంటి ఆలోచన సందేహాలు ఏమీ లేకుండా మీకు స్క్రీన్ మీద ఒక ఫోన్ పే నెంబర్ కానీ గూగుల్ పే నెంబర్ కానీ ఒక నెంబర్ అయితే ఇస్తున్నాము. దానికి ఫోన్ పే, గూగుల్ పే 2 ఉంటాయి. దానికైతే మీరు అమౌంట్ వేసారు అని అనుకోండి. సో దాంట్లో మనం ఎంతవరకు అయితే చేయగలుగుతామో అంతవరకు తీసుకెళ్లి మీరు ఇచ్చిన అమౌంట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈ బురద, ఈ రొచ్చులు చాలా హడావుడి అయిపోద్ది. దొరికింది, ఎందుకంటే అక్కడ అంత టైం లేదు కదా. సో ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొని ఆ డబ్బులు ఖర్చు పెట్టేసి తీసుకొని వెళ్ళి ఇచ్చేస్తాను. మీకు ప్రూఫ్ కోసం నేను ఆ వీడియోలు కూడా నేను తీసి మీతో షేర్ చేస్తాను అనమాట. నా వంతు నేను చేయగలిగింది ఏదన్నా ఉంది అంటే నేను కొద్దిగా రిస్క్ చేసి, కొద్దిగా ఇబ్బంది అయినా సరే
వాళ్ళ దాకా ఒక మధ్యవర్తిగా నేను వెళ్ళి తీసుకొని వెళ్ళగలుగుతాను. నేను నా వల్ల అయినంత వరకు నేను అమౌంట్ అనేది నేను కొంచెం పెట్టుకోగలను. సో మీలో ఎవరికైనా సరే ఇవ్వాలి అని అనిపిస్తే పర్వాలేదురా నాకుగా అను, మీరు కొద్ది మంచి ఆలోచనే చేస్తున్నారు, మేము మీకు ఉన్నాము, వాళ్ళకి మేము ఉపయోగపడేలాగా ఇదిగో తలా ఇంత ఇవ్వగలుగుతాము, ఇంత ఇస్తాము అని అనుకుంటే కనుక మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి అయితే అమౌంట్ అనేది వేయండి. సో తీసుకెళ్లి ఇప్పుడైతే అతను కొంచెం మరి ఎప్పుడు తిన్నారో ఏంటో తెలియదు, మేము అంత క్లియర్ గా కనుక్కున్నంత పరిస్థితిలో కూడా ఏం లేదు. గుచ్చి ఆడడం కంటే ముందు సహాయం చేయటం, అదే అంటారు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటారు కదా. సో దేవుడికి దండం పెట్టుకోవడం కంటే ఆ పూజలు చేసి అక్కడక్కడ మనం ఏదైతే చేస్తామో దానికి బదులు మనం చేయగలిగినంత మన చేతితో సాయం అందిద్దాం అని చెప్పేసి ఇప్పుడైతే బయలుదేరుతున్నాను అనమాట. సో ఇప్పుడే వెళ్తున్నా నేను. ఇప్పుడు వెళ్ళి నాకు తెలిసి బ్యారేజ్ ఆపేశాను అని అన్నారు. బ్యారేజ్ మీద ఏమైంది అంటే 3 బోట్లు వచ్చేసి పిల్లర్స్ ఉంటాయి అనమాట, గేట్ మధ్యలో పిల్లర్స్ ఉంటాయి, పిల్లర్స్ దగ్గర అయిపోయింది. ఒక పెద్ద బోట్ వచ్చేసి ఇప్పుడు ఇది ఐరన్ గేట్ అనుకోండి, ఐరన్ గేట్ కి వెయిట్ కోసం అని చెప్పేసి పైన ఒక పెద్ద పిల్లర్ ఉంటది. ఇప్పుడు మన రైలు గేట్ కి ఆ గేట్ ఇలా ఎత్తడం కోసం వెనకమాల బరువు ఎలా పెడతారు, అలా పిల్లర్ పైకి లేవడం కోసం ఇక్కడ పెద్దది పిల్లర్ పెడతారు అనమాట. ఈ పడవ వచ్చి ఆ పిల్లర్ గుద్దితే పిల్లర్ ముక్కలు అయిపోయి ఇలా ఇరిగిపోయి అది బ్యారేజ్ వరకు ఇలా పడవ వచ్చేసి ఉంది అనమాట. బ్యారేజ్ హైట్ లో ఉంది. సో చాలా మంది బ్యారేజ్ మీద ఆపేశారు, వెళ్ళనీయట్లేదు అంటున్నారు. ఇప్పుడు నేను వారధి మొత్తం తిరిగి వెళ్తే దుర్గా టెంపుల్ వెనకమాల సైడ్ అనమాట, అజిత్ సింగ్ నగర్, కబేళా, నెక్స్ట్ కలర్ హాస్పిటల్ ఈ ఏరియాలో ఉన్నారనమాట వాళ్ళు. సో నేను ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తున్నాను అనమాట. సో అదండి, నేనైతే నేను చేయగలిగినంత వరకు అయితే నేను చేస్తున్నాను. మీలో ఎవరైనా నేను ఏదైనా చేయగలను అని మీకు అనిపిస్తే కనుక వాళ్ళకైతే అమౌంట్ వేసారనుకోండి, నేను అక్షరాల ఆ అమౌంట్ ని జాగ్రత్తగా అలాగే డ్రా చేసి మీ కళ్ళ ముందే ఎంత వచ్చి చూపించి వాటిని డ్రా చేసి తీసుకొని ఫుడ్ అనేది కొని తీసుకెళ్లి వాళ్ళకైతే డొనేట్ చేస్తాను అనమాట. ఒకవేళ బ్యాడ్ గా తీసుకుంటే పర్వాలేదండి. పాజిటివ్ గా తీసుకున్న వల్ల ఎవరికైనా ఒక్కరికి హెల్ప్ జరిగినా గానీ అది కామన్. ఈ నెగిటివ్ అనేది కామన్ లేండి. అది పొద్దుగులు నేను మంచి చేశాను, దేవుడికి పూజ చేశాను, అడుక్కున్నాడు డబ్బులు ఇచ్చాను అన్నా గానీ ఏదో ఒక బొక్కలో ఏదో ఒక లొసుగులు ఎత్తుకుతానే ఉంటారు. సో అది పక్కన పెట్టేసింది. సో నెగిటివ్ తీసుకున్నా పర్వాలేదు, పాజిటివ్ గా తీసుకుని ఇద్దరు రెస్పాండ్ అయ్యి ఒక 4 భోజనం దొరికినట్టే కదా అని చెప్పేసి తెగించి ముందుకైతే వచ్చి మాట అయితే చెప్తున్నాము. సో అది ఇంకేం చెప్పేది ఉంటే చెప్పే అంతేనండి. ఇంకా అదైతే వెళ్ళింది తీసేది మొత్తం అయితే వీడియో చూసేసి మీకు రేపటి వీడియోలో అయితే యాడ్ చేసాము. ఇది ఇప్పటికి ఏమంటారు ఇప్పటికిప్పుడు కంపల్సరీ ఇది అంటించేసి ఇప్పటికిప్పుడు తీసి అయితే పోస్ట్ చేస్తున్నాం అన్నమాట. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, అర్థమైపోతుంది. మళ్ళీ నైట్ కూడా అంటే మనల్ని అడిగితే గానీ మాకు తెలియట్లేదు ఎక్కడ ఏ ప్రాబ్లం అని. ఇట్లా మమ్మల్ని ఏమంటారు అప్రోచ్ అవుతున్న వాళ్ళు వస్తున్నారు కదా ఒక్కొక్కరిగా. సో ఇలా అప్రోచ్ అవ్వలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి ఇంకా వెళ్దాము ఇచ్చేద్దాము అని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యామన్నమాట. ఇదే అండి, మీకు అయితే నచ్చితే చేయాలనిపిస్తే చేసేయండి. డీటెయిల్స్ మొత్తం మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను, స్క్రీన్ మీద కూడా వేస్తాను. ఎవరన్నా సాయం చేయలేము అని అనుకుంటే కనుక దయచేసి ఇది ఎవరికైనా షేర్ చేయండి. పెట్టుకున్న స్టేటస్ గా చాలండి. అది మరి రూపాయలు, 10 రూపాయలు, 2 రూపాయలు ఏమాకండి. ఎందుకంటే ఆ ట్రాన్సాక్షన్స్ అవన్నీ ఎత్తుక్కొని నేను తీసుకొని నేను మీకు చూపించడానికి ప్రూఫ్ కింద అది వాళ్లే నేను. సో అది అర్థం చేసుకోండి, ఓకేనా? సరే మరి ఇంక బయలుదేరుతున్నాము. థ్యాంక్ యూ అండి, అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.